మరొక 2 రోజుల్లో జరగబోయే భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇక భారత జట్టు ఫైనల్ కప్ అందుకోవడానికి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉంది. అయితే ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో భారత జట్టు మ్యాచ్ గెలుస్తుందా అని కొంతమంది అడుగు అడుగు అంటే ఆశ్చర్యపోతుంటే మరికొంతమందేమో ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టే జట్టుగా భారత జట్టు మంచి పోరాట పటిమను చూపిస్తుంది అంటున్నారు. కానీ ఈ క్రమంలో మన భారత జట్టు ఆటగాళ్ళు ఏమని స్పందిస్తున్నారో మొదట చూద్దాం. దీనిపైన స్పందించిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక నా విషయంలోకొచ్చినట్టయితే నేను 2020 నుంచి 5వ స్థానంలో ఆడుతున్నాను. గతంలో నేను టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా కూడా అడుగుపెట్టాను. ఇప్పుడు 6వ స్థానంలో ఆడుతున్నాను. నేను ఎంత ఎంత పైకొచ్చినా కూడా అంటే ఎంత బాగా ఆడుతున్నా కూడా నాకొక కొత్త ప్రపంచాన్ని నా జట్టు ఎప్పుడూ నాకు పరిచయం చేస్తుంటుంది. అది మాకు పటిష్టమైన జట్టు లాంటి ఆస్ట్రేలియా, ఇంకా లీగ్ మ్యాచెస్‌లో న్యూజిలాండ్‌పై గెలవడానికి చాలా ఉపయోగపడింది. అలాగే మా జట్టులో ఉన్న ప్రతి ఆటగాడిని కూడా ఆల్ రౌండర్‌గా తయారు చేయడానికే మా జట్టు యాజమాన్యం నిరంతరం కృషిస్తోంది. ఇక ఆ క్రమంలో మేము భారత జట్టు గెలుస్తామన్న ఆశాభావంతో ఉన్నామని చెప్పాడు. ఇక దీనిపైన మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ప్రస్తుతం మేము ఎడతెరిపి లేకుండా మ్యాచెస్ ఆడుతూ కొద్దిగా అలసిపోయి ఉన్నామన్న మాట నిజమే. ప్రస్తుతానికి మేము ప్రాక్టీస్ సెషన్స్‌ని బాగా ముమ్మరంగా చేస్తున్నాం. కానీ మాకు మానసికంగా కొంతవరకు రిలాక్సేషన్ వచ్చింది. మేము ఎంత బాగా ఆడినా కూడా మా పైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి ఆటగాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించి, స్వేచ్ఛగా ఆడాలి అంటే మాత్రం మానసికంగా కొద్దిగా వెసులుబాటు కావాలి. అది మాకు ఈ 2, 3 రోజుల్లో దక్కుతుందన్న నమ్మకం అయితే ఉంది. అయితే ఇప్పుడే మేము మా ప్రణాళికలను చెప్పేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ ప్రాక్టీస్ సెషన్స్‌లో మేము ఏదైతే తప్పులు గతంలో చేసామో వాటిని పునరావృతం కాకుండా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాం. అలాగే మేము న్యూజిలాండ్‌తో మ్యాచ్, అలాగే ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఇలాగా ఒక్కొక్క మ్యాచ్ ఆడుకుంటూ ముందడుగు వేస్తూ వచ్చాము. అలాగే ఫైనల్స్ వరకు చేరుకుంటూ వచ్చాము అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా జట్టు కొన్ని ప్రణాళికలను ఖచ్చితంగా సిద్ధం చేసుకుంటుంది. కానీ ప్రత్యర్థికి కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికలు గనక ఒక్కొక్కసారి మమ్మల్ని డామినేట్ చేసినట్టుగా కనిపిస్తే మేము మా ప్లాన్ బిని ఖచ్చితంగా అవలంబిస్తాం. ఇప్పటికే మా జట్టు అన్ని విధాలా ఎంతైతే మంచి క్రికెట్ ప్రేక్షకులకు అందించాలో అంతే గొప్పగా ఆడుతుంది. సో మేము ఆ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఇక ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత మా హెడ్ కోచ్, అలాగే మా సెలెక్టర్లు, ఇంకా మా జట్టు సీనియర్ ఆటగాళ్ళు, నేను అందరం కలిసి చాలా అద్భుతంగా మా ఆటను ముందుకు తీసుకువెళ్తామని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అని పేర్కొన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.